పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని కోరారు. కార్మికులను ముఖం పట్టుకొని మీరు పనిచేస్తలేరు అని చెప్పేసి అవడం ఈరోజు కరెక్ట్ సరైనది కాదు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో ఈరోజు కార్మికులు ఎక్కడ చూసినా, ఏ అధికారులు వచ్చినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా గ్రామ పంచాయతీ కార్మికులు అక్కడ ఉండి పనిచేస్తేనే ఆ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి తప్ప లేకుంటే కావట్లేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులపై సర్పంచుల వేధింపులు మానుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలి. లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో సమ్మెకు కూడా వెళ్ళడానికి మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు సిపిఎల్ రవీందర్, గ్రామ పంచాయతీ జిల్లా.